Welcome to Mihari's Kitchen, magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ మనం చేయబోయే ఐటమ్ గ్రీన్ రైస్. ఇది గ్రీన్ రైస్ ఎందుకంటే దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని మంచి న్యూట్రిషియస్ వాల్యూ క్యారీ చేసే లీఫీ వెజిటేబుల్స్. దీనికి ముందే కావాల్సినంత అన్నం ఉడికించి పెట్టుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలకూర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, కరివేపాకు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, వంట నూనె, ఉప్పు. ఒక్క ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేయండి. పాలకూరని చిన్నగా కట్ చేసుకోండి. పుదీనా ఆకులను తెంపి పక్కన పెట్టుకోవాలి. గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న పాలకూర, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీరని గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చూసుకోండి. పాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని బాగా కలుపుకోండి. వెల్లుల్లి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం సేపు వేగిన తర్వాత జీడిపప్పులు వేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గరికి అయిన తర్వాత తగినంత పసుపు, ఉప్పు వేసి కలుపుకోండి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీన్ని బ్రేక్ఫాస్ట్లా తినొచ్చు, లేదంటే నార్మల్ మీల్లా కూడా తినొచ్చు. ఈ గ్రీన్ రైస్కి బెస్ట్ కాంబినేషన్ రైతా. అంతే, క్విక్ అండ్ ఈజీగా అయిపోయే హెల్తీ అండ్ న్యూట్రిషియస్ గ్రీన్ రైస్ రెడీ.